నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకు రవ్వ లడ్డు చేసి చూపించబోతున్నాను. ఇది వచ్చేసి అయితే మా పాప అడిగిందండి, నాకు ఏదైనా చేసి పెట్టు మమ్మీ అని చెప్పేసి. అంటే సరే రవ్వ లడ్డు అయితే తొందరగా అవుతుందని చెప్పేసి రవ్వ లడ్డు అయితే చేసి చూపిస్తున్నాను మీకైతే. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు అయితే రవ్వ తీసుకొని సిమ్లోనే రవ్వని అయితే ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. నేను తీసుకున్న 1 కప్ రవ్వకైతే 1 కప్ షుగర్ అయితే సరిపోతుంది. షుగర్ కూడా వేసి అయితే కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే మిక్సీలో పౌడర్‌గా చేసుకొని అయితే వేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు. సో, నేనైతే తొందరగా అవ్వడానికి అని చెప్పేసి డైరెక్ట్‌గా చక్కెర అయితే వేసేస్తున్నాను. కాకపోతే కొంచెం అది సన్నగా ఉంది చక్కెర అయితే. ఆ తర్వాత అయితే కొంచెం 2, 3 ఇలాచీలు అయితే దంచి వేసుకోవాలి. ఇందులోనే కొన్ని అయితే పాలైతే వేసుకుంటున్నాను. ఇష్టమైతే పాలు వేసుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని అయితే రవ్వ లడ్డులు అయితే చేసుకోవచ్చు. సో, నేనైతే కొంచెం పాలనైతే యాడ్ చేసుకొని అయితే చేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రవ్వ లడ్డూనైతే చేత్తో కట్టుకుంటున్నాను. ఇదైతే కొంచెం వేడిగా ఉందని చెప్పేసి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకొని ముద్ద అయితే చేసుకుంటున్నాను రవ్వ లడ్డులాగా. టైం ఉంటే చక్కెరని పాకం పట్టి రవ్వ వేగిన తర్వాత అందులో వేసి కలుపుకొని చేసుకోవాలి లడ్డూనైతే. సో, నేను తొందరగా అవ్వడానికి అని చెప్పేసి డైరెక్ట్‌గా చేసేసుకుంటున్నాను చక్కెర వేసుకొని. మీకు నచ్చితే రవ్వ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్‌గా చేసుకొని చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఇంట్లో అవైలబుల్ లేదు కాబట్టి కొబ్బరి సింపుల్‌గా రవ్వతోనైతే చేసి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో బాగుందనో లేదంటే బాగోలేదని కనీసం కామెంట్ అయినా చేయండి ఫ్రెండ్స్. మాకెలా తెలుస్తుంది మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయో లేదో అనుకుంటున్నాను. ఈరోజు ఒక 2 కామెంట్స్ అయినా వస్తాయేమో అని చూడాలి. కొత్త వాళ్ళకు కూడా కొంచెం ఛాన్స్ ఇచ్చి చూడండబ్బా. ఓకే కదా, నా చెయ్యి అయితే ఎర్రగా అయిపోయింది. బాయ్.